అందరికీ నమస్కారం. నేను మీ దుఃఖబాలరాజు, పాతపట్నం నియోజకవర్గం మెల్లెపుట్టి. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, జనసేన పార్టీ నిర్మాణాత్మక కమిటీల్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించేందుకు గాను 29 నుంచి 3వ తేదీ వరకు కూడా, జూలై 3 వరకు కూడా ఈ కమిటీలు మన జిల్లాకు వచ్చాయి. గౌరవ ఈ కమిటీ చైర్మన్ మన పాతపట్నం శ్రీకాకుళం నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి విశాఖపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరవశ్రీ ఓంశ్రీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు పరిశీలకులుగా ఉన్నారు. దాంతోపాటు సీనియర్ నాయకులు, సీనియర్ సాధకులు, పార్లమెంట్ సాధకులు వీళ్ళందరి సమక్షంలో మన పాతపట్నం నియోజకవర్గానికి 1వ తేదీ ఉదయం 9 గంటల నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మనకి కేటాయించారు. కాబట్టి మొన్న 28వ తేదీ కూడా మన సుడా చైర్మన్ అయినటువంటి గౌరవశ్రీ కొరికన రవికుమార్ గారు కూడా పాతపట్నం నియోజకవర్గానికి ప్రత్యేకంగా కూర్చోబెట్టి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ కష్టానికి తగిన గుర్తింపు ఈరోజు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క అప్లికేషన్లు అనేవి పార్టీకి సమర్పించండి. పార్టీ మీ యొక్క బయోడేటాని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఏ పదవులు అయితే కోరుకుంటున్నారో దానికి యోగ్యులా కాదనేది కళ్యాణ్ గారు నిర్ణయించి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే నిన్న మన జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గ బాధ్యులు శ్రీమతి కొరికన భవానమ్మ గారు కూడా దీని మీద సోషల్ మీడియాలో స్పందించి ఈ వివరాలు అనేవి తెలియజేశారు. పార్టీ తరఫున ఈ కార్యక్రమం ఉంది, మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని ఆవిడ కూడా సూచించారు. వీరిద్దరు కూడా జన సైనికుల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని జన సైనికులు చేరవేశారు. అలాగే ప్రతి ఒక్క జనసేన సాధకులకు కూడా కేంద్ర పార్టీల నుంచి ఎస్ఎంఎస్లు వచ్చాయి. దానికి అనుగుణంగా మీ యొక్క బయోడేటాని నింపి మీరు ఏ పదవులు కోరుకుంటున్నారో దాన్ని నింపి ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ మెల్లెపుట్టి జనసేన మండల పార్టీ నుంచి నేను కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే దీనికి కావాల్సిన దరఖాస్తుకి ఒక ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సభ్యత నమోదు, మీరు గత ఎన్ని సంవత్సరాలు నమోదు చేసుకుంటున్నారు, ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా సభ్యత్వం అనేది ఉండాలి. మీరు గతంలో ఎటువంటి కార్యక్రమం నిర్వహించారో దాన్ని ఒక బయోడేటా ఫామ్లో పొందుపరిచి ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు మన రవికుమార్ గారు, సుడా చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారు, పాతపట్నం నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నటువంటి శ్రీమతి భవానీ మేడం గారు సూచనలతో ఈ సమాచారాన్ని మరింత మందికి చేరువేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పార్టీ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన.